బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను, ప్రాణాలతో బయటపడిన చిన్నాను పరామర్శించనున్నారు. రేపు ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖలోని జబ్బర్ తోటకు చేరుకుని బాధితులకు భరోసానివ్వనున్నారు. ఇక ఎల్లుండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు జగన్. అక్కడ తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగానికి చెందిన రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను, ప్రాణాలతో బయటపడిన చిన్నాను పరామర్శించనున్నారు. రేపు ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖలోని జబ్బర్ తోటకు చేరుకుని బాధితులకు భరోసానివ్వనున్నారు. ఇక ఎల్లుండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు జగన్. అక్కడ తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగానికి చెందిన రైతన్నలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను, ప్రాణాలతో బయటపడిన చిన్నాను పరామర్శించనున్నారు. రేపు ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖలోని జబ్బర్ తోటకు చేరుకుని బాధితులకు భరోసానివ్వనున్నారు. ఇక ఎల్లుండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు జగన్. అక్కడ తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగానికి చెందిన రైతన్నలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను, ప్రాణాలతో బయటపడిన చిన్నాను పరామర్శించనున్నారు. రేపు ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖలోని జబ్బర్ తోటకు చేరుకుని బాధితులకు భరోసానివ్వనున్నారు. ఇక ఎల్లుండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు జగన్. అక్కడ తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగానికి చెందిన రైతన్నలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నంలో పర్యటించబోతూ ఉన్నారు. విశాఖపట్నంలో ఏదైతే ఈ మధ్య కాలంలో సముద్రంలో గల్లంతైనటువంటి మత్స్యకారుల కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబ సభ్యులకి భరోసా ఇవ్వబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే మొన్న సముద్రంలో వేటకి వెళ్ళినటువంటి సమయంలో మత్స్యకారులు గల్లంతయ్యారు. అందులో ఒక మత్స్యకారుడు చిన్న ఉన్నటువంటి ఏదైతే వాణిజ్య బోట్ లో ఉన్నటువంటి వాళ్ళు అతన్ని కాపాడి ఒడ్డుకు తెచ్చారు. దీని మీద పెద్ద ఎత్తున ఇటు కోస్ట్ గార్డ్, అదే విధంగా నేవీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆపరేషన్ నిర్వహించి వాళ్ళని గల్లంతైన వాళ్ళని పూర్తిగా కూడా గుర్తించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేశారు. అయితే వాళ్ళు దగ్గర కొన్ని రోజుల పాటు ప్రయత్నాలు చేసినప్పటికీ అక్కడ వాళ్ళ ఆచూకీని కనిపెట్టలేకపోయారు. ఈ గల్లంతైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మత్స్యకారులు పూర్తిగా కూడా సముద్రంలో ప్రతికూల వాతావరణం వల్ల బోటు తిరగబట్టడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. అయితే వారికి సంబంధించి వారి కుటుంబ సభ్యుల్ని రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా కలిసి వాళ్ళని పరామర్శించబోతున్నారు. వాళ్ళకి అన్ని విధాల పార్టీ అండగా ఉంటుంది. అదే విధంగా ఒక పక్క నేడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సహాయ సహకారాల గురించి కూడా తెలుసుకోనున్నారు. రేపు ఉదయం
9:30 తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. జబ్బార్ తోటలో బోటు ప్రమాదంలో గల్లంతైనటువంటి మత్స్యకారుల కుటుంబాలని ఇది జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతూ ఉన్నారు. తర్వాత ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినటువంటి కరి చిన్నాను కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి కలిసి పరామర్శించబోతున్నారు. తర్వాత ఏదైతే దీనికి సంబంధించినటువంటి బోటు ప్రమాద బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలంటూ ఇప్పటికే పార్టీ సభ్యులకి, ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఆ రోజు ప్రమాదం జరిగినప్పటి నుంచి వాళ్ళకి అన్ని విధాలా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందుబాటులో ఉన్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళని అన్ని విధాలు ఆదుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనలో భాగంగా వారి కుటుంబ సభ్యులను కలిసి వాళ్ళకి అన్ని విధాలా అండగా ఉంటామంటూ కూడా భరోసా కల్పించబోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఏదైతే రెగ్యులర్ గా ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క రేపు ఆయన ఇటు ఈ విశాఖ పర్యటనకి వెళ్తున్నారు. తర్వాత కూడా వరుస జిల్లాల పర్యటనలో జగన్మోహన్ రెడ్డి బిజీగా గడపబోతున్నారు. థ్యాంక్ యూ నరేంద్ర. మాజీ సీఎం జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను, ప్రాణాలతో బయటపడిన చిన్నాను పరామర్శించనున్నారు. రేపు ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖలోని జబర్ తోటకు చేరుకుని బాధితులకు భరోసానివ్వనున్నారు. ఇక ఎల్లుండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు జగన్. అక్కడ తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగానికి చెందిన రైతన్నులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి. శ్రావణి, ఎల్లుండు జూలై 15వ తారీఖున అయితే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో అయితే పర్యటించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నింటినీ కూడా మాజీ మంత్రులు పేరు నాని అలాగే అమర్నాథ్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి గత 4 రోజుల క్రితం ఈ పేరు నానేను అమర్నాథ్ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇక్కడ రైతులను ఆక్వా రంగం రైతులు ఎవరైతే ఉన్నారో ఆక్వా రైతుల రంగాన్ని తీవ్రంగా సంక్షోభంలో ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వారందరూ కూడా ఇబ్బందులను వారు పడే బాధలను చెప్పుకోవడానికి 15వ తారీఖున పెద్ద ఎత్తున ఇటు ఇచ్చాపురం నుంచి ఇటు తడా వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆక్వా రంగానికి సంబంధించి రైతులందరూ కూడా భీమవరం చేరుకోనున్నారని చెప్పారు. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రైతుల పక్షాన ఆక్వా రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తానన్నారు అని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరంలోనే ఇటు కేంద్రంగా ఏర్పాటు చేసిన ఏదైతే ఉండి బైపాస్ రోడ్డు ఉందో ఉండి బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన సభకి వస్తే గనక ఇటు టీడీపీ నాయకులందరూ కూడా అక్కడ ఉన్న భీమవరం కేంద్రంగా ఉన్న టీడీపీ నాయకులు వారందరూ కూడా మేము జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటాము, ఆక్వా రంగం రైతులు ఎవరు కూడా సంక్షోభంలో లేరు, అందరికీ ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉంటుంది, ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా వారందరికీ తోడుగా ఉన్నారు, కంపెనీలతో మాట్లాడుతున్నారు, వారి కంపెనీలతో మాట్లాడి రేట్లు కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని రానివ్వమని చెప్పి కూడా వారైతే చెప్పే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పేరు నాని ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి ఎలా వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి అని ఇప్పటికే మాట్లాడిన పరిస్థితి అయితే ఉన్నాయి. పేరు నాని అయితే దీన్ని మళ్ళీ విలేకరుల సమావేశం పెట్టి ఇటు హెలికాప్టర్లో వెళ్ళకపోయినా ఇటు రోడ్డు మార్గంలో అడ్డుకున్నప్పటికీ కూడా ఇటు రైల్లో అయినా సరే ఇప్పుడు భీమవరం కేంద్రానికి చేరుకొని అక్కడ ఉన్న రైతులకి అయితే సమస్యలు విని వారి పక్షాన పోరాడతాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా ఆయన అయితే చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇటు గడిచిన కొద్ది నెలల నుంచి కూడా ఇటు ఆక్వా రంగం అయితే తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇటు ఫీడ్ ధరలను అలాగే ఎగుమతి ధరలను కూడా పెంచేస్తున్నారు. ఇటు ఫీడ్ తయారు చేసే కంపెనీలు ఎగుమతిదారులు ఒక్క కంపెనీగానే ఉండటం వల్ల ఇటు ఎవరైతే రైతులు ఉంటున్నారో రైతులందరూ కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇటు నెలలో 2 సార్లు ₹2 చొప్పున ఈ ఫీడ్ ధరలకు వనామీ కానివ్వండి, టైగర్ కానివ్వండి, మరితర ఈ ఫీడ్లు ఏదైతే ఉన్నాయో ఫీడ్లన్నిటికి కూడా పెంచిన పరిస్థితుల్లో ఇటు బస్తాని 8,000 ఉండే బస్తా 10,000 అయిపోయింది, 10,000 ఉండే బస్తా 14,000 అయిపోయింది. దీనికి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అచ్చెన్నాయుడు ఫీడ్ కంపెనీ యజమానులు ఎవరైతే ఉన్నారో యజమానులతో మాట్లాడినప్పుడు వారు ససేమిరా అంటే ₹4 పెంచిన దాన్ని ఏదైతే గతంలో పాత రేట్లు ఉన్నాయో పాత రేట్లు ఉంచి
కొత్త రేట్లు పెంచిన రేట్లను తగ్గించమని అచ్చెన్నాయుడు వారిని కోరినప్పుడు వారు సత్యమీర ₹2 మించి మేము తగ్గించమంటూ కూడా వారైతే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇటు ఆక్వా రైతులకు సంబంధించి ఎవరైతే రాష్ట్ర నాయకులు గాంధీ భగవాన్ రాజు ఇటు పాలకుల్లో ఉన్నాడో ఆయనకి సంబంధించి ఆయన కొంతమంది రైతు నాయకులు ఇటు ఆ, అలాగే ఇటు అప్సరాకు సంబంధించి కొంతమంది నాయకులు అలాగే అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు అందరూ కూడా జూమ్ మీటింగ్ లో పాల్గొని అలాగే మీటింగ్స్ కూడా సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ కూడా ఫీడ్ యజమానులు ఏదైతే ఉందో తమ మొండి వైఖరిని అయితే తగ్గించే పరిస్థితి లేదని తమ మొండి వైఖరిని అయితే చూపిస్తున్నారు. కానీ ఇటు రైతులందరూ కూడా ఏదైతే సిండికేట్ వ్యవస్థలాగా ఆ 4 కంపెనీలు ఏదైతే ఫీడ్ ధరకు సంబంధించి 4 కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో కార్పొరేట్ కంపెనీల వల్ల ఆక్వా రంగం మొత్తం కూడా సంక్షోభంలో ఉంటుందని చెప్తున్నారు. ఇటు కంపెనీలు ఏదైతే ఫీడ్ ధర నిర్ణయిస్తున్నారో ఫీడ్ కంపెనీలు ఉన్నాయో అలాగే ఎగుమతి కంపెనీలు కూడా వాళ్ళే అవడంతో ఇటు ఫీడ్ ధరలను పెంచుతున్నారు. అలాగే ఎగుమతికి మేము అంటే వీరు పండించిన రైతులకు ఏదైతే సీడ్ ఉంటుందో రొయ్యలు కానివ్వండి చేపలు కానివ్వండి దీని కౌంట్ తగ్గించి అంటే గతంలో ₹280 అలా కౌంట్ ఉన్న రొయ్యల్ని వీళ్ళు ₹220 200 అంటే ఈ కేజీకి వచ్చేసి ఈ కౌంట్కి వచ్చి ₹50 తగ్గిస్తే ఇటేమో ఫీడ్ ధర పెంచుతున్నారు. అలాగే ఫీడ్ ధర పెంచినప్పటికీ అలాగే ఈ ఎగుమతి ధరలో మొత్తానికి నష్టపోయేదంతా కూడా రైతే అంతా కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి చెప్పిన పరిస్థితి ఉంది. దీని నేపథ్యంలోనే జూలై 15వ తారీఖున బుధవారం అయితే ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఉదయం 11 గంటలకి ఆ టైంకి ఇక్కడికి ఉండిలో ఏర్పాటు చేసిన బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన సభాస్థలికి వస్తారు. అక్కడ నుంచి కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా గోడు వింటారు. అక్కడికి వచ్చి అంటే గతంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అప్సరాన్ని ఏర్పాటు చేసాం, రైతులకి చట్టాలు ఏర్పాటు చేసాం, ఆక్వా రైతులకి వారికి ఉచిత కరెంటును కూడా ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తానని హామీ కూడా ఇచ్చింది. హామీ చేయట్లేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి రైతులందరూ కూడా క్రాప్ హాలిడేని ప్రకటిస్తామని చెప్పారు. అలాగే క్రాప్ హాలిడేని కూడా ఒకరోజు క్రాప్ హాలిడేని ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. ఈ పట్టుబడులను కూడా ఎవరో పట్టొద్దని చెప్పారు. అలాగే అట్టి మాదిరిగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక రోజు అంటే 24 గంటల వరకు కూడా క్రాప్ హాలిడేని ఇచ్చారు. మొత్తం ఈ ఫీడ్ కంపెనీలు ఏమైతే ఉన్నాయో ఇక్కడ డీలర్స్ ఉంటారో డీలర్స్ అందరూ కూడా రైతులకి మద్దతుగా షాపులు కూడా కట్టేసిన పరిస్థితి అయితే ఉంది. దీని అంతటికి సంబంధించి రేపు 15వ తారీఖున జగన్మోహన్ రెడ్డి భీమవరం చేరుకొని ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆక్వా రైతులందరికీ వారి పక్షాన నిలబడి ప్రభుత్వంతో పోరాడతానని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ ఎల్లుండు జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితులు ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి ఇటు కూటమి నాయకులు అలాగే టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వ్యతిరేకించే పరిస్థితి అయితే ఉంది. కొంత ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకునే పరిస్థితి అయితే ఉంది. శ్రావణి. థ్యాంక్ యూ చైతన్య.